రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 30వ తేదీ శనివారం నాడు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్ల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనబోతూ ఉన్నారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాయదుర్గం నియోజకవర్గానికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపే అత్యంత మారుమూలన వెనుకబడిన ప్రాంతమైన రాయదుర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. 2014-19 మధ్యకాలంలో కుప్పం నియోజకవర్గానికంటే ఎక్కువ నిధులు రాయదుర్గం నియోజకవర్గానికి ఇచ్చి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి, అంకిత భావానికి ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కొలమానాలు. అవి కొన్ని పూర్తయ్యాయి, కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వాటిని పూర్తి చేసుకోవడం మన ముందున్న ప్రథమ కర్తవ్యం. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభం కావాలి. అట్లాగే మరిన్ని కొత్త కార్యక్రమాలు రాయదుర్గం నియోజకవర్గానికి రావాలి. ఇది ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంత ప్రజలకు కలగాల్సిన మేలు. దానిపైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయనతో వరాలిప్పించుకొని రాయదుర్గం సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకి, ఉపాధి అవకాశాలను పెంచడానికి, ప్రధానంగా మేము గతంలో ఏదైతే చెప్పామో రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించినప్పుడే నాకు సంతృప్తి అని, దాన్ని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారి పర్యటనను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటానని మాట ఇస్తా ఉన్నా.